చాలా హంగామా హడావుడి ఉంది. సాంగ్స్ అయితే మ్యాడ్ అసలు. ప్రతి ఒక్క సాంగ్ అసలు ఇచ్చి పడేసిండు. అల్లు అర్జున్ అన్న గానీ, రష్మిక మందాన జస్ట్ అంత ఏం ఐటమ్ సాంగ్ ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు కదా, దెబ్బలు పడతాయి సాంగ్ అయితే రెండు బాగున్నాయి. రెండు హైప్స్, దేని హైప్ దానికి ఉంది. అంటే పర్టికులర్ గా ఇది అని చెప్పలేము, బట్ ఇద్దరు మంచి లీడ్ పర్ఫార్మర్స్. సో రెండు బాగున్నాయి. ఎట్లుంది బ్రదర్ అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే రష్మిక మందన్న గారి క్యారెక్టర్ హైలైట్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే హోప్ ఉంటుందంటావా రష్మిక? డెఫినెట్లీ బ్రో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసే కదా సెకండ్ హాఫ్ మీద ఎంత ఇంపాక్ట్ వచ్చింది. దెన్ 100% చూస్తారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పుష్ప 2కి చాలా హోప్స్ ఉన్నాయి ఆడియన్స్ కానీ చాలా మందికి. సో డెఫినెట్లీ నో డౌట్. అల్లు అర్జున్ గారి గెటప్ చూసుకుంటే అమ్మవారి టైప్ గెటప్ లా అనిపిస్తుంది కదా, మరి వైల్డ్ ఫైర్ అంటున్నారు. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం? అంటే వైల్డ్ ఫైర్ అంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ కొన్ని షూట్స్ ఉంటాయి, అట్లాంటి షూట్స్ కి అటు తప్పేం లేదు. వైల్డ్ ఫైర్ అంటే అఫ్ కోర్స్ వైల్డ్ ఫైర్ అది, ఎందుకంటే దాంట్లో ఒక డాన్స్ కానీ అల్లు అర్జున్ అన్న డాన్స్ చేస్తే అది మ్యాడ్ కదా. మాట్లాడే అవసరం లేదు దాని గురించి. మనం ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకున్నాం ఫస్ట్? దీని బడ్జెట్ ప్రకారం బ్రో డెఫినెట్లీ 1000 crores పైకే పోతుంది. ఎందుకంటే భారీ సినిమా, పెద్ద సినిమా ఇది. 2000 కోట్లు అంటున్నారు. సో ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. నా ఇంటెన్షన్ అయితే 1000 crores ఎక్కువనే అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. సో టికెట్ల రేట్ల పరంగా వస్తే చాలా మంది పెంచేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడాలేమో అనుకుంటాను. సస్టైన్ కదా బ్రో వాళ్ళు పెట్టిన దానికి. అది ఒక పాయింటే, బట్ వాళ్ళు పెట్టిన ఖర్చుకి రీజన్ నాకు తెలిసి అదొక ఓకే, తప్పేం లేదని. లాస్ట్ గా ఒక డైలాగ్ తోటి, వైల్డ్ ఫైర్ డైలాగ్ తోటి. అయ్యో డైలాగ్ నేనా? పుష్ప అంటే తగ్గేదేలే, వైల్డ్ ఫైర్.